తాబేలు మరియు కుందేలు. ఒకప్పుడు ఒక అందమైన గడ్డి మైదానంలో ఒక వేగవంతమైన మరియు గొప్పగా చెప్పుకునే కుందేలు ఉండేది. అతను ఎప్పుడూ తన వేగాన్ని గురించి గొప్పగా చెప్పుకునేవాడు. ఎవరూ తనను పరుగు పందెంలో ఓడించలేరని చెప్పుకునేవాడు. ఒకరోజు నెమ్మదిగా మరియు స్థిరంగా ఉన్న తాబేలు కుందేలు ప్రగల్భాలు విని దానిని పరుగు పందెం కోసం సవాలు చేయాలని నిర్ణయించుకుంది. కుందేలు నవ్వుతూ అంగీకరించింది. అది తన జీవితంలో అత్యంత సులభమైన విజయం అని అనుకుంది. పరుగు పందెం ప్రారంభమైంది మరియు కుందేలు వెంటనే ముందుకు సాగి తాబేలును చాలా వెనుకకు వదిలివేసింది. తనకు చాలా సమయం ఉందని నమ్మకంగా కుందేలు దారిలో ఒక నిద్ర తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఇంతలో తాబేలు నెమ్మదిగా కాని ఖచ్చితంగా ఎటువంటి పరధ్యానం లేకుండా కదులుతూనే ఉంది. కుందేలు నిద్రపోతున్నప్పుడు తాబేలు తన స్థిరమైన మార్గంలో కొనసాగింది. ఎప్పుడూ ఆగలేదు లేదా వదులుకోలేదు. కుందేలు మేల్కొనే సమయానికి తాబేలు ముగింపు రేఖకు చేరుకుంది. కుందేలు ముందుకు పరుగెత్తింది, కాని చాలా ఆలస్యం అయింది. తాబేలు ముందుగా ముగింపు రేఖను దాటింది. కథ యొక్క నీతి ఏమిటంటే, నెమ్మదిగా మరియు స్థిరంగా ఉండటం రేసును గెలుస్తుంది. Please like